మీరు మనుషులు కారు. పశువుని తిట్టి పశువులను అవమానపరచను. రాక్షసులు అంతకన్నా కాదు. రాక్షసులైన తమ వాళ్ళని ప్రేమిస్తారు. సాటి మనిషిని ద్వేషించే మీరు అంతకన్నా హీనమైన కొత్త జాతి. సరే, ఇదంతా అనవసరం, మీ ఇష్టం. మీలో మనిషి బ్రతికున్నాడు అనిపిస్తే ఆ శవానికి అంత్యక్రియలు చేయండి. లేదా మీ మరణాల తర్వాత మీకు కూడా ఇదే గతి పట్టొచ్చు. భూమి సూర్యుడి చుట్టూ కాదు, రూపాయి చుట్టూ తిరుగుతుంది. ఆ రూపాయే మనిషికి మధ్య గీత గీస్తుంది. ఏంట్రా కష్టాలు ఇవి కష్టాలరా? ఖరీదైన బైకులో తిరుగుతూ, ఏసీ రూమ్లో ఉంటూ, వేల రూపాయలు డిజైనర్లో బట్టలేసుకొని తిరుగుతూ, రోజుకి 1000 రూపాయలు ఖర్చు పెట్టే నీకు కష్టాల గురించి మాట్లాడే హక్కు లేదు. కష్టాలు ఎలా ఉంటాయి, నిజ జీవితంలో కష్టాలు ఎలా ఉంటాయి నేను చెప్తాను విని. రోజు స్కూల్కి పోవాలంటే 4 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు, రోజుకి 8 కిలోమీటర్లు నడవాల్సింది నీకు తెలుసా? అన్నం అంటే జొన్ననే తినాలని, వరి అన్నం 6 నెలలకే వండుకుంటారని, పరమాన్నం ఉండిన రోజే పండగ అంటారన్న సంగతి నీకు తెలుసా? నాకు తెలుసు. తండ్రి చనిపోయిన 6 గంటలకి తల్లి చనిపోతే ఆ బాధలో దేవుడు అనుభవించాను. నేను అనుభవించాను. కంటికి కనిపించిన ఏదో శక్తి కొన్ని టన్నుల బరువుతో భూమిలో తొక్కుతాను నీకు ఏమైనా అనిపించిందా? వయసులో ఉండగానే 2 పూజలు బాధ కుమిపినట్టు నీకు ఏమైనా అనిపించిందా? మనం ఈ సమాజంలో బతకాలంటే మనకున్న పేరు, అధికారం ఇవేమి సరిపోవు. ఈ సమాజంలో బతకలేక దూరంగా పారిపోవాలి నీకు ఎప్పుడు అనిపించిందా? నాకు అనిపించింది. అందుకే అడవికి వెళ్ళాను, తుపాకీ పడ్డాను, నక్సలైట్ అయ్యాను. ఇక్కడ కష్టం గురించి మాట్లాడే హక్కు నాకు మాత్రమే ఉంది, నీకు లేదు. ఖచ్చితంగా నీకు లేదు.